తెలంగాణ సర్పంచ్ల సంఘం వారికి రావాల్సినటువంటి ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్లో అయితే నిధులు విడుదల చేశారో ఆ విడుదలని ప్రభుత్వము దారి మళ్లిస్తుందని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఒక ఈ మధ్యనే 640 కోట్ల రూపాయలు విడుదలైనవి. అది గ్రామ సర్పంచులకు నేరుగా పోవట్లేదు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక పనులు ఏవైతే చిన్న పనులు ఏదైతే శానిటేషన్ వర్కర్స్కి కానీ అక్కడ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు గ్రామ పంచాయతీలకు బకాయిలు ఏది ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏది ఉన్నాయో ఆపకుండా దారి మళ్లించకుండా గ్రామ సర్పంచ్లకు గ్రామాలకు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు సర్పంచ్ సంఘము ఏదైతే ఉద్యమాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతున్నాము. ఈరోజు మా తరఫున తెలియజేస్తున్నాను.